అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సేనాపతి బాబురావు మాస్టర్ తన దివంగత కుమార్తె పేరుతో స్థాపించిన శ్రీ కుసుమ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. తుని మదర్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 117 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కుసుమ కావ్య ఫౌండేషన్ సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తోట నగేష్, బోడపాటి శివదత్, ఆకేటి గోవిందరావు, పప్పల శివ, అమలకంటి అబద్దం, గెడ్డం ఆకాష్, చైతన్య వంటి ప్రముఖ నాయకులు హాజరై రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్స్ ప్రదానం చేసి బాబురావు మాస్టర్ సేవలను కొనియాడారు. పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానంతో 4 ఏళ్లకు కుసుమ కావ్య జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు. బాబురావు మాస్టర్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద స్థాయిలో రక్తదానం జరగడం అభినందనీయం. పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో ప్రతి సంవత్సరం ప్రజలు ముందుకు వస్తున్నారు అని తెలిపారు. మన ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 130 మంది, రెండో సంవత్సరం 135, మూడో సంవత్సరం 145, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 90 మంది ఇవ్వడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడా ఇవ్వనటువంటి బ్లడ్ డొనేషన్ ఒక ఎస్రాయవరం మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము మదర్ బ్లడ్ బ్యాంక్కి అందజేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ని వారి నుండి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ బ్లడ్ని మేము అందజేయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు ఇంచుమించుగా 2 రోజులకు ఒకసారైనా సరే కష్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయం మేరకు, ఆయన సిద్ధాంతం ప్రకారం ఆయన పుట్టినరోజున వచ్చి మొక్కలు నాటడం కానీ, ఎవరికైనా సాయం చేయడం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆయన మొన్న విశాఖపట్నం 3 రోజుల పర్యటన వచ్చినప్పుడు పుట్టినరోజు వేడుకలు అట్టహాసాలతో చేయకండి, సేవా కార్యక్రమంతో చేయండి అని ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగానే కార్యకర్తలందరూ కూడా వివిధ రకాలుగా వివిధ రంగాల్లో సేవలు చేసుకుని రోగులకు కానీ, హాస్పిటల్ వాళ్ళకి, అలాగే పేద విద్యార్థులకు కానీ, అనాథాశ్రమాల్లో కానీ ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా సేవ చేస్తున్నారు. మరి పాయకరాయపేట నియోజకవర్గంలో చెప్పుకోవాలంటే బ్లడ్ బ్యాంక్కి డోనర్గా ఉంటూ బ్లడ్ బ్యాంక్ కాదు ఇది 4వసారి ఆయన నిర్వహించిన బాబురావు మాస్టర్ జనసేన నాయకుడు. మరి ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికి సుమారు 400-500 మందికి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈవేళ కూడా 60 మందికి ఇవ్వడం జరిగింది. ఈయన ఎప్పుడు పెట్టినా సరే మరి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ఈవేళ మహిళలు కూడా ముందుకు వచ్చారంటే మరి ఆయన మీద ఎంత నమ్మకం, ముఖ్యంగా మాస్టర్ మీద, ఈ పార్టీ మీద నమ్మకంతో మరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈవేళ ఇప్పటికే 70 మంది సుమారు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 10-20 మందికి అవకాశం ఉన్నది కాబట్టి రావడానికి సాయంకాలం లోపల. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏంటంటే మాస్టర్ చేసిన సేవలు మరి మనం ఈ ముఖ్యంగా ఈ మండలంలో, ఈ తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా మర్చిపోలేని సేవలు చేస్తుంటారు. మరి ఆయన కుమార్తె పేరు మీద కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈవేళ మరి జనసేన వీర అభిమాని కాబట్టి జనసేన పార్టీలో అత్యంత ముఖ్యమైన ప్రధాన పాత్ర వహించే వ్యక్తి ఈ మండలంలో కాబట్టి ఆ మాస్టర్కి ఆ భగవంతుడు ఆయా ఇటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా ఉన్నారో అది ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి మరి ఆయన జన్మదిన సందర్భంగా చేస్తున్నారంటే అది ఆషామాష విషయం కాదు. ఈవేళ బ్లడ్ బ్యాంకులు చాలా మంది పెడతారు, పెట్టి 10 మంది 20 మంది ఇచ్చేసి మమ్మ అనుకోవడం కాదు. త్రికరణ శుద్ధిగా పనిచేసినందుకు అటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని ఎంతో మంది బ్లడ్ లేని వాళ్ళకి నేను కూడా ఎన్నోసార్లు ఆయన ఫోన్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ తుల్లో కానీ లేదంటే అటు విశాఖపట్నంలో కూడా ఆయన గ్రామంలో మన బాబురావు మాస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది సరే. అయితే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది గత 4 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతున్నారు. ఇందులో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని ఆ భగవంతుడిని, ఆ బాబురావు మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా మా